డోకూర్ విలేజ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందండి, చూద్దాం. హాయ్ అండి, నమస్తే. ఇప్పుడు మనం డోకూర్ పీఠభూమిలోని ఒక గ్రామమైన డోకు గురించి తెలుసుకుందాం. కృష్ణా డెల్టా ప్రాంతం అనేది ఇంతకుముందు లెసన్ నేర్చుకున్నాం కదా, తాట లెసన్. అక్కడ ఎట్లా అంటే సమృద్ధిగా నీళ్లు, సారవంతమైన నేలలు ఉన్న ఒక గ్రామం పెన్మకూరు గురించి చూసాం. ఇప్పుడు వర్షపాతం, సాగునీటి సౌకర్యాలు అంతగా లేని సారవంతం కాని నేలలు ఉండే మరొక ఊరే ఈ డోకూరు ఊరు. దీని గురించి తెలుసుకుందాం. ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉంది. దక్కన్ పీఠభూమి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కూడా ఇక్కడ దక్కన్ పీఠభూమిలోనే ఉన్నది. దక్కన్ పీఠభూమిలో ఒక భాగం తెలంగాణ రాష్ట్రం. దక్కన్ పీఠభూమికి ఒకవైపు పశ్చిమ కనుమలు, మరొక వైపు తూర్పు కనుమలు ఉన్నాయి. సముద్ర తీర మైదాన ప్రాంతాలతో పోలిస్తే దక్కన్ పీఠభూమి ఎత్తులో ఉంది. ఈ పీఠభూమి పశ్చిమ వైపు నుంచి ఏ వైపుకు వాలి ఉంటుందంటే పశ్చిమ వైపు నుంచి తూర్పు వైపుకు వాలి ఉంటుంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రవహించే గోదావరి నదిని మార్గం గమనించి ఈ ప్రాంతాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నది ప్రవాహ మార్గాన్ని బట్టి ఎట్లా వాలింది పీఠభూమి అని తెలుసుకోవచ్చు. కృష్ణా డెల్టా ప్రాంతాల్లో ఉన్నట్టు ఇక్కడ నేలలు అనేవి చదునుగా ఉండవు. పీఠభూములలో చిన్న కొండలు, పర్వత శ్రేణులు, గుట్టలు ఉండి వాటి మధ్య చదును భూములు ఉంటాయి. రాళ్లమయం, మట్టి కూరగా ఉంటుంది. చాలా పల్చగా ఉంటాయి. వర్షపాతం తక్కువ. నివాసం, సాగు భూమి చిన్న చిన్న విస్తీర్ణ ప్రాంతాల్లో మాత్రమే సాధ్యమవుతుంది. నివాసం అనేది చిన్న చిన్న ప్రాంతాల్లోనే సాధ్యమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డోకూరు గ్రామం. మన లెసన్ ఇదే. తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలో డోకూరు గ్రామం అనేది ఉంది. డోకూరు గ్రామం ఎక్కడ ఉంది? తెలంగాణ పీఠభూమిలోని మహబూబ్ నగర్ జిల్లా, దేవరకద్ర మండలం. మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్స్ దూరంలో మనకి దీన్ని చూడొచ్చు. ఒక నిమిషం చూడండి. మహబూబ్ నగర్ పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో మనకి ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ గ్రామం పాత పేరు డాకు. బందిపోటు అనే అర్థం. బందిపోటు అంటే డాకు అనే పదం నుంచి ఈ బందిపోటు వచ్చింది. ప్రాంతం దట్టమైన పొదలతో ఉండడం వల్ల తేలికగా, అంటే దొంగల ముఠాలు తేలికగా పొదల మధ్య దాచుకుంటారు కదా, ఇట్లా డాకు 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 నుంచి మనకు డాకూర్ నుంచి ఇప్పుడు మనకి డోకూర్ అనేది, అంటే డాకూర్ అని పిలిచి కాలక్రమంలో నేమ్ అనేది డోకూర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వాతావరణం, వర్షపాతం. ఇక్కడ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది, అంటే ఎండాకాలం. నెక్స్ట్ వచ్చేసి నవంబర్ టు జనవరి అప్పుడు ఎండ తక్కువ ఉంటుంది, 20 డిగ్రీస్ 30 డిగ్రీస్ ఎండ ఉంటుంది సెల్సియస్. నెక్స్ట్ జూన్ చివరి నుంచి అక్టోబర్ వరకు వర్షాకాలం, కానీ మనకు వర్షాలు ఇక్కడ తక్కువనే పడతాయి. వర్షపాతాన్ని మనం చెప్పలేం కదంటే తక్కువ పడతాయి అంటే ఒక సంవత్సరం ఎక్కువ పడవచ్చు, ఒక సంవత్సరం తక్కువ పడవచ్చు, ఒకసారి మొత్తానికి రావచ్చు. ఇక్కడ వర్షపాతం చెప్పలేం, ఇప్పుడు ఎట్లా పడుతుందో నమ్మలేం కూడా. తక్కువ వర్షపాతం కారణంగా ఇక్కడ కరువు పరిస్థితులు ఏర్పడతాయి. పంటలు ఎండిపోతాయి. తక్కువ వర్షపాతం కారణంగా తెలుసు అది ఏమేమైతే చెరువులు నిండవు, పశువులకు తాగునీరు, మనుషులకు తాగునీరు కూడా పెద్ద సమస్య అవుతుంది. సాగునీటి సౌకర్యాలు ఉండవు. వ్యవసాయం చేయడానికి చాలా కష్టం అవుతుంది. ఇక అప్పుడు రైతులు ఏం చేస్తారు, ఆ పని వదిలిపెట్టి వేరే పనికి పోతారు, వేరే ఉపాధి అవకాశాలు ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇలా తక్కువ వర్షపాత సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ వస్తుండడం వల్ల దీన్ని కరువు పీడిత ప్రాంతం అని పిలుస్తున్నారు. డోకూర్ని కరువు పీడిత ప్రాంతంగా పిలుస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేలలు ఎటువంటి నేలలు అంటే సగం వ్యవసాయ భూములు మొత్తం ఎర్ర నేలలే ఉన్నాయి. ఈ ఎర్ర నేలలు ఎట్లా ఉంటాయంటే ఈ నేలల పొర లోతైనవి, సారవంతమైనవి కావు. ఎక్కువ లోతు ఉండదు, ఎక్కువ సారవంతంగా ఉండవు. పంట ఎదుగుదలకు కూడా అవసరమైన పోషకాలు ఇందులో లోపిస్తాయి. ఇలా ఇసుక శాతం ఎక్కువ ఉంటుంది. ఇసుక ఎక్కువ ఉండేసరికి నీటిని అవి పట్టి ఉంచలేము. ఇప్పుడు పంట వేసినామంటే వేళ్ళు బాగా బలంగా లోపలికి పోవు, ఇసుక ఉన్నప్పుడు అది కష్టం కదా, అట్లా. నెక్స్ట్ నల్ల నేలలు. ఇక్కడ ఉన్న అంటే కొన్ని నల్ల నేలలు ఉన్నాయి, అవి ఒక 60 సెంటీమీటర్ల లోతు వరకు ఉంటాయి, తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. పీఠభూమిలో ఉండే నల్లరేగడి నేలంతా మంచిగా కాకపోయినా, అంటే మనకు పీఠభూమిలోనే కొన్ని నల్లరేగడి నేలలు ఉంటాయి, వాటంతా మంచిగా లేకపోయినా నల్ల నేలలు పంటకి అనువైనవి. ఈ నల్ల నేలలు ఎట్లుంటాయి అంటే సారవంతమైనవి, తేమను ఎక్కువ కాలం నిలిచి ఉంచుతాయి. ఈ నేలలు తడిగా ఉన్నప్పుడేమో బంకగా ఉంటాయి, ఎండినప్పుడేమో గట్టిగా బండలాగా అవుతాయి. ఇంకా అవిటలో మంచి ఉత్పాదకత దొరుకుతుంది. ఇంకా మిగిలిన 30% నేలలు చవుడు, గరుసు నేలలు.
వీటిలో ఎక్కువ రాళ్ళు ఉండి సాగుకు అనువైనవి కావు. ఇది ఇక్కడ డోకూరు విలేజ్లో ఉన్న నేలలు. మిగిలిన టాపిక్ తర్వాత నేర్చుకుందాం. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేయిస్తలేండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోలు చేస్తాను. ఈ వీడియో కూడా మరింత మందికి అవసరం ఉన్న వారికి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.